హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రెసెంట్ అమెజాన్ లో జరుగుతున్న సేల్ లో బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి చూద్దాం. ఈ ల్యాప్టాప్స్ లో స్టూడెంట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి అండ్ అలాగే గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మాక్సిమం బడ్జెట్ లోనే కవర్ చేయడానికి ట్రై చేశాను. మరి అందని ద్రాక్షలాగా 1,00,000-2 లక్షల పైన ల్యాప్టాప్లు అయితే చెప్పలేదు. దాదాపు 1,00,000 టచ్ కాకుండానే చూసుకున్నాను. స్టూడెంట్ ల్యాప్టాప్స్ అయితే మాక్సిమం 70,000-60,000 వరకు చూశాను. అండ్ ఈ వీడియో కోసం ఫస్ట్ ప్రైమరీ లిస్టింగ్ లో దాదాపు 50 ల్యాప్టాప్ల వరకు తేలినాయి. ఆ 50 ల్యాప్టాప్లు కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక 10 స్టూడెంట్ ల్యాప్టాప్స్ అండ్ ఒక 7-8 గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే మీకు ఫైనల్ లిస్ట్ చేసి పెట్టాను. సో మాక్సిమం నాకు వీలైనంత వరకు కూడా అన్ని ల్యాప్టాప్స్ చూశాను. అన్ని ల్యాప్టాప్స్ లో ది బెస్ట్ ల్యాప్టాప్స్ మీ ముందు పెడుతున్నాను. అండ్ ఈ ల్యాప్టాప్స్ లో దాదాపు కొన్ని ల్యాప్టాప్స్కి అయితే SBI క్రెడిట్ కార్డు వాడితే దాదాపు 17,500 రూపాయల దాకా డిస్కౌంట్ ఉంది. అండ్ 2-3 ల్యాప్టాప్స్కి అయితే దాదాపు 10,000 రూపాయలు SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఉంది. సో అట్లా మాక్సిమం డిస్కౌంట్ ఉన్న ల్యాప్టాప్స్, మాక్సిమం వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ వెతికి పట్టి ఈ వీడియోలో మీ ముందు పెడుతున్నాను. ఫస్ట్ మనం స్టూడెంట్ అండ్ ఆఫీస్ పర్పస్ ల్యాప్టాప్స్ చూద్దాం. ఫస్ట్ అండర్ 30K సెగ్మెంట్. అండర్ 30Kలో ఏసర్ ఆస్పైర్ లైట్ అని ఒక ల్యాప్టాప్ ఉంటుంది. Ryzen 5 5th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 16GB ర్యామ్ తోటి వస్తుంది. 512GB SSD తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 33,000 రూపాయలు ఉంది. SBI క్రెడిట్ కార్డు వాడితే 5,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 28,000 రూపాయలకి మన చేతికి వస్తుంది. 28,000 రూపాయలకి ఫర్ స్టార్టర్స్ ఎవరైతే ల్యాప్టాప్ కావాలనుకుంటున్నారో ఇది మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. 30,000 రూపాయల లోపు ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయదగ్గ ల్యాప్టాప్. అండ్ నెక్స్ట్ అండర్ 35 సెగ్మెంట్కి వెళ్ళిపోయామంటే HP ల్యాప్టాప్ 15. ఇది i3-1315U ప్రాసెసర్ తోటి వస్తుంది. 8GB ర్యామ్ తోటి వస్తుంది. 512GB SSD తోటి వస్తుంది. అండ్ గ్రాఫిక్స్ వచ్చేసరికి ఐరిస్ XE గ్రాఫిక్స్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 39,490 ఉంటుంది. SBI క్రెడిట్ కార్డు వాడితే 4,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. టోటల్గా 34,990కి చేతికి వస్తుంది. 35,000 రూపాయలు ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. i3 ల్యాప్టాప్ అయినా కానీ ఆ ప్రైస్లో స్టడీ పర్పస్ ఎవరైతే ల్యాప్టాప్స్ కావాలనుకుంటారో స్ట్రిక్ట్ బడ్జెట్ ఉన్న వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక 45,000-55,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్కి వెళ్ళిపోయామంటే అక్కడ కూడా HP ల్యాప్టాప్ 15 i5 మోడల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 51,990 ఉంటుంది. SBI క్రెడిట్ కార్డు యూస్ చేస్తే 6,500 రూపీస్ దాకా ఆఫర్ వస్తుంది. ఆఫర్తో కలుపుకొని 45,500 రూపాయలకి చేతికి వస్తుంది. 45,500 రూపాయలకి i5 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఐరిస్ XE గ్రాఫిక్స్ ఉంటుంది కాబట్టి స్టడీ పర్పస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. మీకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నిటి కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అండ్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. క్రెడిట్ కార్డు యూస్ చేస్తే 50,000 రూపాయల లోపే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు కొద్దిగా ఓల్డ్ అయినా పర్లేదు, i5 13th జనరేషన్ అవసరం లేదు, i5 12th జనరేషన్ చాలు. బట్ పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం Asus VivoBook 15 మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇది మీకు i5 ప్రాసెసర్ తోటి వస్తుంది. i5 12th జనరేషన్ ప్రాసెసర్ 12500H ప్రాసెసర్ తోటి వస్తుంది. H సిరీస్ ప్రాసెసర్ కాబట్టి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ రెగ్యులర్ ప్రైస్ సరికి 47,990 ఉంటుంది. SBI క్రెడిట్ కార్డు వాడితే 7,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 7,000 రూపాయలు డిస్కౌంట్తో కలుపుకొని 41,000 రూపాయలకి చేతికి వస్తుంది. 41,000 రూపాయలకి ఇది స్టీల్ డీల్. i5 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తుంది కాబట్టి మీరు కొద్దిగా చిన్న ఎడిటింగ్స్ కూడా దీనిలో చేసుకోవచ్చు. అండ్ కార్డ్ ఆఫర్ లేకుండా 48,000 రూపాయలకు కూడా దీన్ని అయితే ఆరామ్సే కన్సిడర్ చేయొచ్చు. అండ్ బడ్జెట్ లో 50,000 రూపాయల లోపు మీకు i7 ప్రాసెసర్ కావాలంటే ఇదే Asus VivoBook 15 లో i7 ప్రాసెసర్ మోడల్ కూడా ఉంటుంది. ఈ i7 ప్రాసెసర్ కూడా మీకు H సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ ఐరిస్ XE గ్రాఫిక్స్ తోటి వస్తుంది. 16GB ర్యామ్ తోటి వస్తుంది. 512GB SSD తోటి వస్తుంది. నార్మల్ రెగ్యులర్ ప్రైసర్కి 56,990 ఉంటుంది. అండ్ SBI క్రెడిట్ కార్డు వాడితే 7,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ పోగా ఇది మీకు 49,990కి వస్తుంది. అంటే 50,000 రూపాయల లోపే i7 ప్రాసెసర్ మీ చేతికి వస్తుంది. స్టూడెంట్స్ ఎవరైనా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ తక్కువ కాస్ట్ లో చూస్తున్నారంటే మాత్రం ఇది చాలా మంచి చాయిస్ అవుతుంది 50,000 రూపాయల లోపు. అండ్ దాని తర్వాత మీకు ఒక మంచి బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ కావాలి, డెల్ బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే డెల్ ఇన్స్పైర్ అండ్ 5430 ఈ ల్యాప్టాప్ మంచి చాయిస్ అవుతుంది. ఇది మీకు i5 ప్రాసెసర్ తోటి వస్తుంది. i5 13th జనరేషన్ కాకపోతే U ప్రాసెసర్ తోటి వస్తుంది. 1335U ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. ఇందాక చెప్పిన H సిరీస్ ప్రాసెసర్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది పవర్ విషయంలో అయితే తగ్గుతుంది. అండ్ 16GB ర్యామ్ తోటి వస్తుంది. 512GB SSD తోటి వస్తుంది. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 61,990 ఉంటుంది. అండ్ SBI క్రెడిట్ కార్డు వాడితే 7,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 55,000 రూపాయలకి మీకు చేతికి వస్తుంది. సో ఇది మంచి బ్రాండ్ నుంచి, డెల్ బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ కావాలి అండ్ ఒక బ్యాలెన్స్డ్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 50,000 రూపాయల లోపు ఎవరికైతే i5 13th జనరేషన్ ప్రాసెసర్ అది కూడా H సిరీస్ ప్రాసెసర్ కావాలనుకుంటారో వాళ్ళకి Asus VivoBook 16 మంచి చాయిస్ అవుతుంది. ఇది i5 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 13500H సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. H సిరీస్ ప్రాసెసర్ కాబట్టి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో స్టూడెంట్స్ కి 50,000 రూపాయల లోపు పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి ఒక ల్యాప్టాప్ కావాలంటే ఇది మీకు మంచి చాయిస్ అవుతుంది. H సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీరు చిన్న ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మల్టీమీడియా పర్పస్ కానీ స్టడీ పర్పస్ కానీ ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. నార్మల్ గా దీని రెగ్యులర్ ప్రైస్ అయితే 56,000 రూపాయల దాకా ఉంటుంది. SBI క్రెడిట్ కార్డు వాడితే 6,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 6,000 రూపాయల డిస్కౌంట్ తో కలుపుకొని 49,990కి ఇది మీ చేతికి వస్తుంది. 50,000 రూపాయల లోపల ఇది నన్ను అడిగితే స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా స్టూడెంట్స్ అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొద్దిగా పైకి వెళ్తాను, 60,000 రూపాయల దాకా వెళ్తాను. నాకు i7 ప్రాసెసర్ తోటి ల్యాప్టాప్ కావాలనుకుంటే Lenovo IdeaPad Slim 3 ఇది మీకు i7 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 13620H సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. H సిరీస్ కాబట్టి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 16GB ర్యామ్ తోటి వస్తుంది. 512GB SSD తోటి వస్తుంది. Intel UHD గ్రాఫిక్స్ తోటి వస్తుంది.
ప్రైస్ వచ్చేసరికి 59,990 ఉంటుంది. అండ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడితే 4,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 4,000 రూపాయలు డిస్కౌంట్తో కలుపుకొని 56,000 రూపాయలకి ఇది మీ చేతికి వస్తుంది. ఇది కూడా ఆ ప్రైస్కి మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ లేదు ఇంకొద్దిగా పైకి వెళ్తాను 80,000 దాకా వెళ్తాను అనుకుంటే HP Pavilion 16 దీనిలో మీకు టచ్ స్క్రీన్లు 360 డిగ్రీ రొటేషన్లు అట్లాంటివి అయితే ఏముండవు. బట్ ప్యూర్ పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంటెల్ Ultra 7 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ Ultra 7 ప్రాసెసర్ అనేది మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ గేమింగ్ ల్యాప్టాప్స్ లో వాడితే ఇది గేమింగ్ కి కూడా చాలా బాగా పనికొస్తుంది. ల్యాప్టాప్ ని బాగా స్ట్రెస్ చేయాలి, మరి మీరు హెవీ కోడింగ్ చేయాలి అండ్ వీడియో ఎడిటింగ్ పర్పస్ ల్యాప్టాప్ యూజ్ చేయాలి, ఫోటోషాప్ కానీ ప్రీమియర్ ప్రో కానీ ఇట్లాంటి మీరు ల్యాప్టాప్లో బాగా యూజ్ చేస్తారు. ప్రొడక్టివిటీ పర్పస్ మీకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇంటెల్ అల్ట్రా సిరీస్ స్పెషల్లీ మేడ్ ఫర్ పవర్ అని చెప్పుకోవచ్చు. ఇవి మీకు మంచి పవర్ఫుల్ ప్రాసెస్ అనమాట. సో మీకు ప్రొడక్టివిటీకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ర్యామ్ కూడా 16GB LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చరికి 79,990 ఉంటుంది, 80,000 రూపాయలు. బట్ SBI క్రెడిట్ కార్డ్ వాడితే దీని మీద 12,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 12,500 రూపాయలు డిస్కౌంట్తో కలుపుకొని 67,490 రూపాయలకి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 80,000 రూపాయలకి అయితే ప్యూర్లీ దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే 80,000 రూపాయలు మనం పెడుతున్నప్పుడు కనీసం ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఇట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీనిలో అట్లాంటివి ఏమి ఉండవు. ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కానీ 360 డిగ్రీ ఫ్లిప్ కానీ అలాంటివి ఏమి ఉండవు. సో 80,000 రూపాయలకి దీన్ని కన్సిడర్ చేసే కంటే మీ దగ్గర ఒకవేళ SBI క్రెడిట్ కార్డు ఉంటే వాడుకోండి. 12,500 రూపాయల డిస్కౌంట్ తోటి 67,500కి అయితే మాత్రం కళ్ళ కదుకుని దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ నేను చెప్పా కదా, వీడియో ఎడిటింగ్కి కానీ ఏదన్నా మీకు హెవీ కోడింగ్కి కానీ ఇది మీకు పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అనమాట. అండ్ ఇలా ఇప్పుడు చెప్పిన ల్యాప్టాప్ మీద 12,500 రూపాయలు డిస్కౌంట్ వచ్చినట్టుగానే ఇంకా చాలా ప్రొడక్ట్స్ మీద వస్తూ ఉంటాయి. నాకు గుర్తుంది రాత్రి ఒక LG టీవీ మీద 10,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వచ్చింది. అండ్ దాదాపు ఇంకొక 10,000 రూపాయలు SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కూడా వచ్చింది. దాదాపు 20,000 రూపాయలు ఒక టీవీ మీద ఎఫెక్టివ్ డిస్కౌంట్ వచ్చింది. ఆ టీవీ డీల్ మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేసాం. మన డీల్స్ ఛానల్ పేరు వచ్చేసరికి TTS డీల్స్ అని ఉంటుంది. సో ఈ సేల్స్ టైంలో ల్యాప్టాప్స్ మీద కానీ మొబైల్ ఫోన్స్ మీద కానీ ఎనీ హోమ్ అప్లయన్సెస్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద మంచి మంచి డీల్స్ వస్తే అవి మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. అండ్ అందరి డీల్స్ ఛానల్ లాగా మేమైతే ఏం ఇరిటేట్ చేయం. నిమిషానికి 10 పోస్టులు మేము పెట్టాం. అండ్ ఉప్పు పప్పు డీల్స్ కూడా పెట్టాం. ఓన్లీ ఎలక్ట్రానిక్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. అండ్ చాలా మినిమల్ డీల్స్ ఏదైతే మాకు వర్త్ అనిపిస్తే అవి మాత్రమే పోస్ట్ చేస్తాం. పక్కనే QR కోడ్ ఇస్తున్నాను. ఈ సేల్స్ సీజన్లో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే అంత కొంత మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసి ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా ల్యాప్టాప్ కొంటానికి డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో అన్నిటి అఫిలియేట్ లింక్స్ కూడా ఉంటాయి. వాటిని యూస్ చేసి కొంటానికి ట్రై చేయండి. దానివల్ల నాకు ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ యూస్ చేసి ఛానల్ని ఇంకా డెవలప్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబర్స్ మనం ఇప్పుడు 84,000 సబ్స్క్రైబర్స్ని దాటాము. వీలైనంత వరకు ప్రెసెంట్ నా బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ సంవత్సరం ఎట్లయినా కానీ ఆ 1 lakh మార్క్ దాటిపోదాం అనే ఆలోచన అయితే మైండ్లో ఉంది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ కావట్లేదు. సో మీరు కానీ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటానే ట్రై చేయండి. కొద్దిగా 1 lakh మార్క్ దాటానంటే ఇంకా క్వాలిటీ కంటెంట్ ఇంకా ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో కింద చాలా మంది అడిగే క్వశ్చన్ MacBook Air M1 తీసుకోవచ్చా అని. ప్రెసెంట్ అయితే 55,000 రూపాయలకి వస్తుంది. 55,000 రూపాయలకి MacBook Air M1 అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. యాపిల్ నుంచి ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు. సో 4 ఏళ్ల క్రితం ల్యాప్టాపే, 4 ఏళ్ల క్రితం ల్యాప్టాప్ అయినా కానీ ప్రొఫెషనల్ యూస్కి ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మ్యాక్బుక్స్లో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా అంతే బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. కాకపోతే మ్యాక్బుక్స్లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే డిస్ప్లే ఇష్యూస్. ఆ డిస్ప్లే ఇష్యూస్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నేను 2 మ్యాక్బుక్లు కొంటే 2 మ్యాక్బుక్లు డిస్ప్లేలో పోయినాయి. ఒకటి వారంటీలో పోయింది, ఒకటి వారంటీ అయిపోయిపోయింది. వారంటీ అయిపోయిన మ్యాక్బుక్ను వచ్చేసరికి డిస్ప్లే లేకుండానే ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కనెక్ట్ చేసుకొని నేను ప్రజెంట్ ఇప్పుడు వాడుకుంటున్నా. ఇప్పుడు దాని నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. ఇంకొక ల్యాప్టాప్ వచ్చేసరికి వారంటీ ఉంది, దానికి డిస్ప్లే రీప్లేస్మెంట్ చేసాం. సో అట్లా డిస్ప్లే ఇష్యూస్ అయితే మ్యాక్బుక్స్కి ఉంటాయి. బట్ ఆ డిస్ప్లే ఇష్యూస్ అందరికీ వస్తాయని చెప్పలేం. ఎవరో 100లో ఒక 10 మందికి రావచ్చు. సో మ్యాక్బుక్ కొనేటప్పుడు అది కూడా మైండ్లో పెట్టుకోండి. అండ్ ప్రజెంట్ 55,000కి అయితే MacBook Air M1 బెస్ట్ చాయిస్ అవుతుంది, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు గేమింగ్ ల్యాప్టాప్ చూద్దాం. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Acer ALG ల్యాప్టాప్. ఇది మీకు i5 12th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది, H సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, RTX 2050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, 16GB ర్యామ్ తోటి వస్తుంది, 512GB SSD తోటి వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 51,000 ఉంటుంది, 5990 ఉంటుంది. అండ్ SBI క్రెడిట్ కార్డ్ వాడితే 6,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్తో పాటు కలుపుకొని 44,740 రూపాయలకి ఈ ల్యాప్టాప్ అయితే చేతికి వస్తుంది. అంటే 45,000 రూపాయల లోపే వస్తుంది. 45,000 రూపాయల లోపు ఒక స్టార్టింగ్ మోడల్ గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మరీ దీనిలో మీరు ప్రో లెవెల్ గేమింగ్ చేయలేరు, కానీ నార్మల్ క్యాజువల్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే GTA 5, GTA 6 ఇట్లాంటివి కూడా మీరు ఏ ప్రాబ్లం లేకుండా ఆడుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ లెవెల్ గేమింగ్, మరీ హై లెవెల్ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ లేదు నాకు ఏసర్లో వీటిలో ల్యాప్టాప్ వద్దు, నాకు HP బ్రాండ్లో గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే సేమ్ ఇందాక చెప్పిన స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది, కాకపోతే HP బ్రాండ్ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 57,990 రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది. SBI క్రెడిట్ కార్డ్ వాడితే 8,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 8,000 రూపాయల డిస్కౌంట్తో కలిపి
కలుపుకొని 49,990కి ల్యాప్టాప్ అయితే వస్తుంది. 50,000 రూపాయల లోపల హెచ్పి నుంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నా బడ్జెట్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఇంకొద్దిగా పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి ఇంకొద్దిగా పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే ఏసూస్ టఫ్ గేమింగ్ A15 మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇది మీకు Ryzen 7 ప్రాసెసర్ తోటి వస్తుంది. Ryzen 7 7435HS ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా 144 Hz ఉంటుంది. అండ్ 16GB ర్యామ్ తోటి వస్తుంది. 512GB SSD తోటి వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 61,000 ఉంటుంది. ఇది ఏ ఆఫర్స్ లేకుండా 61,000కి కూడా కన్సిడర్ చేయదగ్గ ల్యాప్టాప్. ఒకవేళ మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ లేకపోయినా కానీ 61,000కి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా మంచిది. 5,750 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్తో కలుపుకొని 55,240 రూపాయలకి ల్యాప్టాప్ అయితే చేతికి వస్తుంది. ఆ ప్రైస్కి స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డెల్ నుంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు డెల్ 155530 ఇది మీకు i5 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. HX సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తోటి వస్తుంది. 16GB ర్యామ్ తోటి వస్తుంది. అండ్ 1TB SSD తోటి వస్తుంది. స్టోరేజ్ ఎక్కువ కావాలనుకున్న దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 70,000 రూపాయలు ఉంటుంది. SBI క్రెడిట్ కార్డ్ వాడితే 5,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ తో కలుపుకొని 64,500 రూపాయలకి ఈ ల్యాప్టాప్ అయితే చేతికి వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు గ్రాఫిక్స్ పరంగా ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కావాలి, మీకు కొద్దిగా హై అండ్ లెవెల్ గ్రాఫిక్స్ బడ్జెట్ లో కావాలనుకుంటే HP విక్టస్ గేమింగ్ ఇది కూడా i5 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. H సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. కాకపోతే దీనిలో గ్రాఫిక్ కార్డు RTX 4050 6GB గ్రాఫిక్ కార్డ్ తోటి వస్తుంది. 16GB ర్యామ్ తోటి వస్తుంది. 512GB SSD తోటి వస్తుంది. ప్రైస్ వచ్చరికి 75,990 అంటే 76,000 రూపాయలకి వస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ వాడితే దీని మీద మీకు 10,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ తో కలుపుకొని జస్ట్ 65,740 రూపాయలకి చేతికైతే వస్తుంది. 65,000కి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి డీల్. అండ్ నెక్స్ట్ అదే ప్రైస్ లో దీనికి ఆల్టర్నేటివ్ ఇంకో ల్యాప్టాప్ ఉంది. దీనికంటే బెటర్ స్పెసిఫికేషన్స్ తోటి ఏం రావట్లేదు. సేమ్ అదే స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది. కాకపోతే డిఫరెంట్ బ్రాండ్ లో వస్తుంది. లెనోవోలో వస్తుంది. లెనోవో LOQ గేమింగ్ ల్యాప్టాప్ ఇది కూడా i5 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది కూడా పవర్ఫుల్ ప్రాసెసర్. కాకపోతే దీనిలో ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో ఇంకొద్దిగా ట్వీక్స్ అయితే చేశారు. ఇందాక చెప్పిన HP విక్టస్ గేమింగ్ వచ్చరికి జస్ట్ H సిరీస్, బట్ ఇక్కడ లెనోవోలో వచ్చరికి HX సిరీస్. సో HP తోటి కంపేర్ చేస్తే లెనోవోలో ఇంకొద్దిగా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు, ఒక 5%. అండ్ సేమ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. RTX 4050 6GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 81,000 ఉంటుంది. దీని మీద SBI క్రెడిట్ కార్డ్ వాడితే 9,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 9,000 రూపాయలు డిస్కౌంట్ కలుపుకొని 72,000 రూపాయలకి ఏదైతే మనకి చేతికైతే వస్తుంది. అండ్ దీనిలోనే i7 మోడల్ కూడా ఉంటుంది. సేమ్ గ్రాఫిక్ కార్డ్, సేమ్ ర్యామ్ కాన్ఫిగరేషన్, కాకపోతే ప్రాసెసర్ ఒకటే మారుతుంది. i7 ప్రాసెసర్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి 1,03,000 రూపాయలు ఉంటుంది. SBI క్రెడిట్ కార్డ్ వాడితే దీని మీద 10,000 రూపాయల దాకా డిస్కౌంట్ వస్తుంది. 10,000 రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని 93,000 రూపాయలకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. 93,000 రూపాయలకి దీన్ని కన్సిడర్ చేయమని నేను చెప్పను. కాకపోతే i7 ది మోస్ట్ పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలి, పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్టాప్, మీకు పీక్ లెవెల్ గేమింగ్ ఆడుకోవాలంటే దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు 70,000 తోటి మీరు ఆగిపోవచ్చు. ఇవి ఓవరాల్ గా బడ్జెట్ రేంజ్ లో నాకు కనిపించిన బెస్ట్ పిక్స్ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇందాక చెప్పాను కదా ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ల్యాప్టాప్స్ కోసం ఎదుగుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ వీడియో చూసేదాన్ని ల్యాప్టాప్ మీరు కొనాలని డెసిషన్ తీసుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి లింక్స్ కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.